అధికారి మా తప్పులు చెప్తారా, రాజకీయాలతో ఆయనకేం పని, జగన్ ఎందుకు కలవరు, వైసీపీ ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తి, షర్మిల వస్తే అటు వెళ్లేందుకు పలువురు రెడీ, దిక్కుతోచ నాయకత్వం, వైపీసీపీలో కల్లోలం, పోటీ చేయడం లేదని గెద్దలూరు ఎమ్మెల్యే ప్రకటన, ఏకంగా జనసేనలో చేరిపోయిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఇందాక నేను చెప్పాను కదా, విషపూరితమైనటువంటి కథనాలు ఇద్దరూ కలిసి ఒకేసారి రాసుకొస్తారు. తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలు లేదా తెలుగుదేశం జనసేనల మధ్య ఏమో డౌన్ ప్లే చేస్తారు, ఇక్కడేమో బీభత్సం జరిగిపోతుంది అన్నటువంటిది. ఇక్కడ షర్మిల వచ్చేస్తే మారిపోతుంది అన్నట్టు. షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలి, వివేకానంద రెడ్డి ఏం చేయలేకపోయారు. అక్కడ షర్మిల వచ్చి ఏం చేస్తుంది, తెలంగాణలో ఫెయిల్యూర్ లేరు, ఇక్కడ వచ్చేదో అద్భుతం చేస్తుంది అన్నటువంటి ప్రొజెక్షన్. లేకపోతే కొండపైన ప్రచార పిచ్చి అంటూ శ్రీవారి ఫోటోలతో సమానంగా జగన్ ఫోటో, తిరుమల కొండపై అపచారం, టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల ప్రొసీడింగ్పై సీఎం ఫోటో ప్రచురణ, భక్తుల ఆగ్రహం, తిరుమలలో అన్యుల ఫోటోలకు చోట్లేదు, టీటీడీ సామాగ్రి పత్రాలపై శ్రీవారి చిత్రాలు, జగన్ ప్రచార యావపై భక్తుల విస్మయం అంటూ ఇక్కడ ఒకదానికి సంబంధం లేదని రాసుకొచ్చారు. టీటీడీ టిక్కెట్ల మీద జగన్ ఫోటో పెడితే ఖచ్చితంగా తప్పే. అయితే టీటీడీకి సంబంధించిన సిబ్బందికి ఇళ్ళు ఇస్తే అక్కడ ప్రభుత్వందే అవుతుంది, అప్పుడు జగన్ ఫోటో పెట్టచ్చు. అది పైన ఇవ్వరు, కొండపైన కింద ఇస్తారు. మరి కింద ఇస్తే కనుక అది కూడా తిరుపతిలో ఇచ్చేటువంటి వాటికి ప్రభుత్వం తరపున ఇస్తున్నారు కాబట్టి పెట్టచ్చు, అందులో కొండపైన ఇస్తే తప్పవుతుంది. కానీ దీన్ని లింకప్ చేసేసి కొండ మీద జగన్ ఫోటోలు వేస్తున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేశారు. వాస్తవాలు మరి అర్థమయ్యేలా చెప్పడం కంటే కూడా అపార్థం సృష్టించడం చాలా సులభం కాబట్టి నడుస్తుంది. లేకపోతే అంగన్ వేడి అంటూ కథం తొక్కిన అంగన్వాడీలు, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడి, వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గృహాల కార్యాలయాలు కూడా అడ్డుకునేందుకు పోలీసులు ఎత్తున వాగ్వాదాలు, తోపులాట్లు, అరెస్టులు, విజయవాడలో రణరంగం, 600 మంది అరెస్ట్, సమ్మె విరమించేది లేదు స్పష్టీకరణ, గుండెపోటుతో కార్యకర్త మృతి, ప్రభుత్వ వైఖరి కారణం అంటూ కార్యకర్తలు ఆయాల నిరసన అంటూ ఓవరాల్గా ఏదైతే రోజు రెచ్చగొడుతున్నటువంటిది వామపక్షాలు తెలుగుదేశంతో టైఅప్ కోసం చేస్తున్నటువంటి వ్యవహారంలో భాగంగా సాగుతున్నటువంటిది ఒక త్యాగం జరిగిందని చెప్పాలి. లేకపోతే 5 నుంచి జిల్లాలకు చంద్రబాబు, 25 లోక్సభ స్థానాల్లో 25 బహిరంగ సభలు, 11 నర్సరాపేటలో పవన్తో ఉమ్మడి సభ, చివరిలో అనంతపురం జిల్లాలో కూడా కొత్త సంవత్సరంలో టీడీపీ అధినేత దూకుడు, ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం ఎలక్షన్, నేడు బెంగళూరు నుంచి కుప్పానికి 3 రోజులు అక్కడే పర్యటన. ఓవరాల్గా ఇద్దరు కలిసి పలు సభల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నట్టు చాలా మంచి కార్యక్రమం. 25 రోజుల పాటు జరిగినాయి అంటే కనుక ఆటోమేటిక్గా ఒక మంచి ఊపు